దైవజనుడు అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నాడు. గమనిస్తున్నటువంటి మాట 2వ కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రికలో నుంచి 1వ అధ్యాయము 20వ వాక్యం అండి. దేవుని వాగ్దానములో ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మనము మన ద్వారా దేవుని వాగ్దానములో ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా కదండి. అవి దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా నిశ్చయములై ఉన్నాయి. ఎన్నుండయి వాగ్దానాలు చెప్పండి? 1260 వాగ్దానాలు దేవుడు చేశాడు మనకి. నేను అది చేస్తా, ఇది చేస్తా, అట్లా ఇట్లా అని ఎన్నెన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు. చేసినప్పుడు చూస్తే పిల్లరా అన్నీ నెరవేర్తాయా? ఒట్టి వాగ్దానాలు వాగ్దానాలు ఇవ్వటమేనా? అన్నీ నెరవేరుతాయి, కానీ ఒక్కటి కూడా తప్పిపోదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చు. అయితే ఆ వాగ్దానాలకు మనం ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపాలి. ఏం చూపాలి? విధేయత. లోబడాలి దేవునికి. లోబడినప్పుడు మనం ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేము కాదు. ఎన్ని వాగ్దానాలు అయితే అక్కడ మనం చదివాం కదండి. ఎన్ని ఉన్నను అన్నాడు అక్కడ. ఎన్ని ఉన్నను అన్నీయు ఆయన, అన్నీ కూడా ఆయన యందు నిశ్చయములై ఉన్నవంటి అన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరుస్తాడంట దేవుడు. చెప్పులు కొడదామా? హల్లెలూయా. కాబట్టి ఏది కూడా తీసివేసేది లేదు, ఏది కూడా పనికిరాంది లేదు. దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేరుతుంది అని మనం ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా మనం వాగ్దానాన్ని పక్కకి వెళ్ళిపోకూడదు. వాగ్దానంలో నుండి పక్కకి వెళ్ళకూడదు. వాగ్దానం ప్రకారంగా నిలవాలి. వివాహం అయినప్పుడు భర్త మాట భార్య వింటూ చక్కగా వాళ్ళు కలిసి నడుచుకుంటే ఆ సంసారం చక్కగా సాగిపోతుంది. అలాగే దేవుని విషయంలో కూడా పిల్లరా మన జీవితంలో మనం ఎంతగానో దేవుని యందు నిలకడగా ఉండి స్థిరబుద్ధి కలిగి చక్కగా నిలిచి ఉండాలి దేవునిలో. అప్పుడు దేవుడు ఎంతో కృప నీకు ఇస్తాడు, ఎంతో దీవెన నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆ వాగ్దానం ప్రకారంగా నిన్ను బలపరుస్తాడు. అంతేగాని మనం మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తా దేవుని వాగ్దానాన్ని చూసుకొని వచ్చింది నెరవేరలేదు అనడానికి వీల్లేదు. అందుకని దేవుడు చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి కదా. అందుకని ఇప్పుడు మీరు ఎలా నడవాలంట? నూతన బలం పొంది నడుచుకోవాలి. హల్లెలూయా. ఆ బలం లేకపోతే నిలవలేం. మనం బాగా చక్కగా మనం క్రమంగా నడుచుకుంటూ ఉంటే దేవునిలో నుండి వచ్చేటటువంటి బలం మనకు వస్తుంది. అందుకని దేవుని బలం పొందిన వాళ్ళందరూ గొప్ప గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. దేవుని మాట విన్న వాళ్ళందరూ గొప్ప కార్యాలు చేశారు, గొప్ప అద్భుతాలు చూడగలిగారు. వాగ్దానానికి మనం కట్టుబడి పోవాలి. వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానానికి మనం కట్టుబడి చక్కగా అలా క్రమంగా నడుచుకోవాలి. ఒక అర్ధగంట లేట్ వచ్చినా, లేకపోతే ఒక గంట లేట్ వచ్చినా, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మనం లేట్ వెళ్ళిపోతే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే ఈ టైం ఉంటుంది, ఇదే టైం కంటే అదే టైం, ఒక 5 నిమిషాలు ముందే ఉండాలంటారు. ఏదన్నా సెలవు కావాలంటే ముందే అడగాలంటారు. ఇంత కంట్రోల్ పెడుతున్నారు ఈ లోకంలో మనకి. అయితే దేవుడి దగ్గర కూడా మనం కంట్రోల్గా ఉండాలి. కంట్రోల్ లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేసామనుకో, వాగ్దానం ఒక్కటి కూడా నీ పట్ల నెరవేరదు. నేను చూస్తూ ఉన్నా, నా దగ్గర సేవా జీవితంలోకి 40 సంవత్సరాలు, 45 సంవత్సరాల అనుభవం. ఏ రోజైనా ప్రార్థన తగ్గినా, ఏ రోజైనా క్రమం తప్పినా ఆ రోజు ఆశీర్వాదం ఆపేస్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఈరోజు సరిగా లేవు, నువ్వు ఈరోజు సరిగా ఉంటే నీకు మంచి ఫలితం ఇస్తా. 40 సంవత్సరాలు చేస్తున్నా కదా, ఏమైందిలే ఇచ్చేసే అంటే కాదు.
ఏ రోజు నువ్వు క్రమం తప్పావో ఆ రోజున నీవు అక్రమస్తుడు అయిపోతావు. క్రమంగా నడుచుకోవాలి. అప్పుడు నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటా, ఏదైనా నాకు కావాలంటే చేతులు చాచి దేవుణ్ణి అడుగుతా, నాకు ఇవ్వమంటే ఆయన ఇస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఇస్తానని చెప్పాడు కదా. ఇస్తానన్నాడు, ఈనాడా ఇస్తానన్నాడు. అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తుంటాడు మనకి. ఎందుకంటే మనం ఆయన మాట వింటున్నాం కదా. ఆయన చేయమన్న సమయంలో మనం ప్రార్థన ప్రారంభం చేసాం. ఎప్పుడు కూడా అలాగా సమయోచితంగా మరి ప్రార్థన 9 గంటలు అంటే 9 గంటలకి ముందే దేవుని సందులో ఆసక్తి కలిగి ఉండేటటువంటి బిడ్డలకి తప్పనిసరిగా ఆశీర్వాదాలు వస్తాయి. అట్ట కాకుండా వెళ్ళి ఊరికి కనిపడదంటే అట్టగే ఉంటుంది పరిస్థితి. ఎట్టగా ఉంటుంది, నువ్వు వచ్చావు పోయావు అన్నట్టు ఉంటుంది. దేవుని మీద శ్రద్ధ ఆసక్తి మనకు కావాలి. ఎందుకంటే నన్నే ఊరుకోవట్లేదు, మిమ్మల్ని ఎట్టు ఊరుకుంటాడు ఆయన. అందుకని జాగ్రత్తగా మనం క్రమంగా ఉండాలి. బడిలోకి వెళ్ళినా, స్కూల్లోకి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా సమయోచితంగా మనం వెళ్ళాలి. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫలితాలు చూస్తాం. మనం దేవుని నుండి గొప్ప ఫలితాలు మనం చూస్తాం. ఈ సంవత్సరంలో మనం గొప్ప విజయాలు చూడాలనుకుంటాం. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాదు, నువ్వు జాగ్రత్తగా లేకపోతే వస్తుంటాయి పోతుంటాయి అంతే. కానీ జాగ్రత్తగా కనుక మనం ఉంటే ఈ 2025 విజయవంతంగా గొప్ప పరాక్రమ కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. కొడదాం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. గొప్ప పరాక్రమ గల కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. మనలోనే ఉంది. దేవుడి మాటకి కట్టుబడాలి. దేవునిలో ఏమీ లేదు. దేవుడు మాత్రం ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు దేవుడు. కానీ మనం సిద్ధంగా ఉండాలి. ఉండొద్దా? మనం కూడా సిద్ధపాటులో ఉండాలి. దేవుని ప్రభు చెప్పాడు ఒకసారి, నీ విశ్వాసమే అన్నాడు. ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నా మీద నీకు ఎంత విశ్వాసం ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత ఆసక్తి ఉంది నా మీద నీకు, అప్పుడు నేను ఎటువంటిదైనా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఒకసారి వచ్చి ఒక ఆమె యేసయ్య వస్త్రం చెంగు పట్టుకుంది, రక్తస్రావంతో బాధపడుతున్నాం. వెంటనే ఆమెలోకి శక్తి వెళ్ళిపోయిందండి. అప్పుడు అందరినీ అడుగుతున్నాడు యేసుప్రభు, ఎవరో నన్ను ముట్టుకున్నారని. ఆమె గజగజ వణుకుతుంది. నేను అపవిత్రురాలుగా ఉండి రక్తస్రావంతో ఉండి ఆయన ముట్టుకున్నాను, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, నన్ను కొట్టేస్తారు రాళ్ళు తీసుకొని అని ఆమె గజగజ వణుకుతుంటే యేసుప్రభు అంటాడు, అమ్మా కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదవై ఇంటికి వెళ్ళి అన్నాడు. సమాధానం గలదానవై ఇంటికి వెళ్ళి అన్నాడు. ఎందుకంటే కదా విశ్వాసం మనకి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉండాలంటే అంత విశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆయన చేయలేనిది ఏమన్నా ఉందా? చెప్పండి, ఏమన్నా ఉందా? ఏమీ లేదు, అన్నీ చేస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఆయనతో మరి చక్కగా ముందుకి సాగాలి. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నీకు వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు మొత్తం యేసుక్రీస్తునందు అవునా కాదా? అవును, ఆమెన్. అవును అంటే ఆమెన్. అన్ని వాగ్దానాలు నీ పట్ల నెరవేరుతాయి. దేవుడు నీకు ఇవ్వనని చెప్పలా, వాళ్ళకే ఇస్తానని చెప్పలా, నాకే ఇస్తానని చెప్పలా, భూమి మీద ఉన్న మనుషులందరికీ ఇస్తానన్నాడండి. కొడదామా చప్పట్లు గట్టిగా? హల్లెలూయా. భూమి మీద ఉన్న చెప్పండి మనుషులందరికీ, విశ్వసించిన వాళ్ళందరికీ, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసం లేనివాడిగా ఉంటావా? విశ్వాసం ద్వారా అన్నీ నువ్వు పొందుకోవచ్చు. అన్ని విధాలుగా నీకు ఆయన శక్తినిస్తాడు, అన్ని విధాలుగా నిన్ను ఆయన బలపరుస్తాడు, అన్ని విధాలుగా నిన్ను నూతనపరుస్తాడు. అందుకని మనం విశ్వాసంతో దేవుని మార్గాల్లో నడవాలి.